నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. ఉన్నటువంటి 9 గ్రహాలు కూడా వాటి పోర్ట్‌ఫోలియోస్ ఖచ్చితంగా అవి ప్లే చేసేస్తూనే ఉంటాయి. మంచి మంచి అంటే చాలా యాక్యురేట్‌గా అవును. వాళ్ళకి ఒక బాధ్యతనిచ్చారు అని చెప్పుకోవచ్చు. హ్మ్. కుజుడికి సంబంధించి చూసుకుంటే అగ్రెసివ్ ప్లానెట్ అనేది అవును. మనందరికీ తెలిసిన నిజం. విషయం. ఈ కుజుడు ఎటువంటి రోల్‌ని ప్లే చేస్తాడు ఎవరి జీవితంలోనైనా? ఒకవేళ ఆయన నుంచి ఇబ్బందొచ్చే పరిస్థితి గనక ఉంటే మరి జీవితం అధపాతాళానికి వెళ్తుంది. ఎందుకంటే అవును. తన కోపమే తన శత్రువని పెద్దవాళ్ళు చెప్పారు. నిజం. మరి కుజుడిని మార్చుకోవాలి, కుజుడి నుంచి మంచి ఫలితమే రావాలి అంటే గనక అసలు ఏమేమి రెమెడీస్ చేసుకోవచ్చు? అసలు కుజుడు ఎట్లాగా మన జన్మ జాతకంలో ఎటువంటి రోల్‌ని ప్లే చేస్తాడో ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలి. ఓకే అమ్మ. ఇప్పుడు చాలా మందికి ఎక్కువ కుజుడు అంటేనే కోపం ఎక్కువొస్తది. జనరల్‌గా కుజుడు బాగా లేకపోతే మీరు చెప్పినట్టుగా. ఎందుకంటే పవర్‌ఫుల్ గ్రహాల్లో మరీ ఈ కుజుడు కూడా. హ్మ్. ఇందులో ఏందంటే అశుభ గ్రహం అని అంటారు ఆయన్ని హ్మ్. కూడా. అవును. అయితే ఈయన వచ్చి అసలు జాతక రీతిగా ఆయన మేష రాశిలో లేదు వృశ్చికంలో ఆయన వచ్చి ఏందంటే అసలు నెగెటివ్ అయిపోతాయి. ఆ! చాలా సమస్యలిస్తాడు. అంటే తనకు రాశికి అధిపతి కదా! అవును. కానీ అక్కడే ఉండి తను మాంది గ్రహం అయ్యాడని అనుకోండి. అప్పుడు రుణ బాధలు ఎక్కువుంటది వాళ్ళకి. ఇంకొకటి ఉద్యోగం. జాబ్ విషయంలో అసలు ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళకి అంత రాదు. ఒకవేళ ఒక జాబ్‌లో ఉన్నారు అంటే, ఆ జాబ్‌లో చాలా కష్టాలు పడుతూ ఉంటారు. వాళ్ళకసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. అసలు జాబే వదిలేసి ఒట్టిగా ఉండవచ్చేమో కానీ అట్లా అనిపిస్తూ ఉంటాయి. ఆ కుజుడు వల్ల చాలా మందిలకి ఏమైతుందంటే వివాహ విషయంలో సమస్యలొస్తది. ఒకవేళ మనం ఏమంటాము కుజదోషం ఉన్న వాళ్ళకు అసలు చూసి చేయాలా అంటాం. కానీ ఎంతదా కుజదోషం ఉన్నవాళ్ళు అలానే మ్యాచింగ్ చూసి చేసినా కూడా హ్మ్. వాళ్ళకి ఆ దోషం అనేది కంటిన్యూ‌గా ఉంటూ అవుతుందా? ఉంటది. హ్మ్. ఎందుకు అట్లానంటే కుజుడు ఇప్పుడు ఏడే స్థానంలో ఉంటే అలానే ఏడే స్థానంలో ఉన్న వాళ్ళు చూసి పెళ్లి చేస్తారు. కానీ వాళ్ళకి ఆ కుజుడు ఒకవేళ వగ్రం గానో లేదు మాంది గ్రహంగా ఉంటేనో వాళ్ళకి అప్పుడు కూడా గొడవలనేది ఉంటాయి. దానికిదే మనం రెమెడీస్ వెతకాలి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి ఏందంటే ఈ కుజుడు వల్ల ప్రాపర్టీ ఇష్యూస్ ఉంటది. ఇప్పుడు తోడు పుట్టిన వాళ్ళతోనో, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ కొన్న ప్రాపర్టీలోనో కూడా ఏదో ఒక ఇష్యూస్ ఉంటా ఉంటది. అంటే అనుకోకుండా లిటిగేషన్ ప్రాపర్టీ కొనుక్కుంటారు. లేదు తోడు పుట్టిన వాళ్ళతో ఏందంటే వాళ్ళ షేరింగ్‌లో వీళ్ళకి తక్కువగా వస్తది. వాళ్ళు ఎంత ఈక్వల్ షేర్ రావాలి అనుకోండి. వాళ్ళు నలుగురు ఉన్నారంటే వీళ్ళకి అసలే ఇవ్వరు. హుహు. లేదు యాహ్! ఇవి అసలు వింటూ ఉంటాం. ఊరికే హ్మ్. ఇట్లా ఏమైతుందంటే సర్లే నీకేదో వేరే ఆస్తులుంది గదా! అని మేమెందుకివ్వాలి ఆ! పూర్విక అట్లా కొన్ని మంది ఇదొక చెప్పి కూడా ఆ! ఆపేస్తారు. ఆ! కానీ అదే కుజుడు తన చక్రంలో అసలు వాళ్ళకి ఫుల్లుగా పంచమ స్థానంలో ఉంటే పూర్వీక ఆస్తులు అస్సలు రాదు. నెగెటివ్‌గా అయిపోయి ఉంటాయి. సపోజ్ ఇప్పుడు అంటే ధనుర్ లగ్నానికి పంచమ స్థానము కుజుడే. అక్కడ మాంది ఉండింది అనుకోండి. పూర్వీక ఆస్తులు అసలు వాళ్ళకి రాదు. ఒకవేళ వచ్చినా అది కోర్టు కేసుని తిరుగుతా ఉండాల్సిందే ఉంటుంది. అంటే అవును. కంటిన్యూ‌గా వాళ్ళు దాని గురించి ఖర్చులు పెట్టి వచ్చే ఆస్తి కంటే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు హ్మ్. కేస్‌కి. హ్మ్. సో, అలాంటివి జరుగుతాయి. కొన్ని జాతకాల్లో ఏమైతుందంటే అసలు వీళ్ళకి కుజుడు వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయి. ఆరోగ్యం అంటే ఇప్పుడు లేడీస్‌కి చెప్పాలంటే అసలు వాళ్ళకి ఎప్పుడైనా కానీ వాళ్ళకి కంటిన్యూ‌గా వాళ్ళకి బ్లీడింగ్ అవుతూ హ్మ్. ఉంటది. పీరియడ్స్ టైమ్‌లో. పీరియడ్స్ హ్మ్. టైమింగ్‌లో అసలు హ్మ్. దానివల్ల ఆరోగ్యం చాలా పాడైతది. లేకపోతే పీసీఓడీ ఆ! ఉండటం ఉంటుందా? అట్లనే ఉంటుంది. హ్మ్. కొంతమందికి ఏమైతుందంటే వాళ్ళకి ఎప్పుడూ కానీ యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ ఏదో ఒకటి వస్తుంది. వస్తూనే ఉంటది. కానీ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గదు. హ్మ్. సరే ఆ టైం వరకు టాబ్లెట్ వాడుతున్న వరకు వాళ్ళకి మంచిగా అనిపిస్తే మళ్ళీ అదే ప్రాబ్లమ్ కంటిన్యూ అయితా ఉంటుంది. కొంతమంది ఏమైతుందంటే వాళ్ళకి కుజుడు వీక్ ఉన్నప్పుడు అంటే నెగెటివ్ అయ్యి మాంది గ్రహం అయి ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మెచ్యూర్ అయ్యారో అప్పట్లోంచి ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉంటది. ఓకే. ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఆర్థిక అరెరే! ఇబ్బందులు హ్మ్. అంటారు. మా పాప మెచ్యూర్ అయిందండి. ఆ రోజులోంచి మా ఇంట్లో అస్సలు ఏది మంచి పనులు జరగలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నాము. అమ్మాయి ఆరోగ్యం బాలేదు. మాకు కూడా మంచిగా లేవు. అది సెంటిమెంట్‌గా వాళ్ళు చూసి వాళ్ళసలు డెఫినెట్‌లీ. బాధపడుతూ ఉంటారు. డెఫినెట్‌లీ. ఇది నిజం కూడా. అందుకే ఏమైతుందంటే కుజుడు పవర్ అనేటప్పుడు నెగెటివ్ గ్రహం ఉంటే, సో, దానికి తగినట్టుగా మనం రెమెడీ ఫాలో అవ్వాల్సింది ఉంటుంది. అయితే కొంతమంది ఏందంటే కుజుడు గురించి పూజలు చేస్తూ ఉంటారు. కుజదోషం ఉంది అని చెప్పేసి. బట్ ఆ పూజలనేది వాళ్ళకది ఒకవేళ వగ్రం అయి ఉంటనో, మాంది గ్రహం అయి ఉంటనో అది ఫలితం ఉండదు. హ్మ్. ఆ మాందికి లేదు వగ్రమైన సమయంలో మనం ఎలా అది ఫాలో అవ్వాలనేది చూసుకుందా చేయాలి. ఓకేనా. సో, ఇంకా ఒకటేందంటే కొంతమందేందంటే ఒక స్థలం కొనుక్కుంటారు. కానీ ఇల్లు కట్టాలనుకుంటారు కట్టలేరు. కట్టలేరు. అవును. అసలు అన్ని స్థలం ఉంది కానీ డబ్బులు గూడా ఉంటుంది. ఇల్లు కట్టలేరు. మళ్ళీ ఏదో ఒక సమస్యల వల్ల ఆ! ఆగిపోతూ అవును. ఉంటది. అవును. ఇంకా వీళ్ళకేమైతుందంటే కుజుడు నెగెటివ్ అయిపోతే పవర్ సంబంధించిన టైమింగ్‌లో అంటే వాళ్ళకి ఏదన్నా యాక్సిడెంట్ లాగా అవ్వడము, అమ్మో! ఏదన్నా బ్లాస్ట్ అయ్యి చనిపోవడము అమ్మో! అట్లా ఉంటుంది. హ్మ్.
కొంతమందిలో అసలు చూసారంటే ఈ వాళ్ళ కరెంట్ ఇంట్లో షాక్స్ లాంటివి అది కూడా కొడుతుంటాయా? అంతే. అమ్మ బాబోయ్! హ్మ్. హ్మ్. మొన్న కూడా అంటే గీజర్ వల్ల కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. గీజర్ ఏందంటే అనుకోకుండా అది చాలా టైం వేసి అసలు అది బాగా బ్లాస్ట్ అయ్యి దాని తర్వాత అక్కడ అంటే వాళ్ళకి తెలవదు. బట్ ఈ హ్మ్. ప్రాబ్లమ్ ఉంది. అంటే చక్రంలో వాళ్ళకి కూర్చొని నెగెటివ్ అయిపోతే అట్లా సడెన్‌గా ఏదైనా జాగ్రత్తగా జరుగుతాయి. ఉండాలి. ఇవన్నీ హ్మ్. కూడా ఉంటుంది. రైట్ మేడం. సో మరి ఎట్లాంటి రెమెడీస్ ఇస్తారు? ఇట్లా కుజుడు ఇంత అమ్మ హ్మ్. బాబోయ్! ఇన్ని ఇంపాక్ట్స్‌ని చూపిస్తూ అవును. ఉంటే ఎట్లా మరి ఏం చేస్తారు? ఇప్పుడు మనం జాతకంలో ఏందంటే ఎక్కువ దీంట్లో చాలా మేజర్ రుణ బాధలే హ్మ్. కుజుడు వల్ల. తెలుసు ఖచ్చితంగా. కదా! ఆయన ఖచ్చితంగా. రుణకారకుడు. హ్మ్. సో, మన చక్రం చూసి దానికి తగినట్టుగా రెమెడీ ఫాలో అవ్వాలి. మనం ఓరల్‌గా ఏదో జాతకం ఉంది, మనం చూసి చెప్తామంటే జాతకంలో కూడా ఫుల్ అనలైజ్ చేయాలి. అందులో వాళ్ళకి ప్రశ్న వేసి చూడాలి. ప్లస్ వాళ్ళకి ఎందుకు ఆ సమస్య వచ్చిందని కనిపెట్టాలి. హ్మ్. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ చక్రం ప్రకారం ఇప్పుడు ఒక అమ్మాయికి నిన్న చూసాను. ఆమెకి లగ్నం వచ్చి వృశ్చిక లగ్నం. హ్మ్. బట్ లగ్న కారకుడే నెగెటివ్‌గా ఉన్నాడు హ్మ్. కుజుడు. హ్మ్. అయితే ఎందుకు లగ్న కారకుడే నెగెటివ్ అయి ఉన్నారు అంటే తనకు నడుస్తున్న టైంకు ఆ కుజుడు శత్రువయ్యాడు. హ్మ్. సో, అప్పుడేమైతుందంటే, వాళ్ళకి మేజర్ మైండే పనిచేయదు. ఏదో డిస్టర్బెన్స్ వస్తా ఉంటది. హ్మ్. సో, అక్కడ ఏందంటే, ఆ కుజుడు వెళ్లి 10థ్ హౌస్‌లో ఉన్నప్పుడు ఏమైతుందంటే, జాబ్‌లో ప్రాబ్లమ్ ఉంది. ఓకే. సో, అప్పుడు వాళ్ళకి ఆ జాబ్ విషయం ఒకటి, అక్కడ గొడవలయ్యి ఆ జాబ్‌లోంచి తీసేయడం అట్లా జరిగింది ఈమెని. కానీ, ఇవంతా మనం ఎందుకు ఇవన్నీ ఎంత క్లియర్‌గా వెళ్తున్నామంటే, జాతకం చూస్తేనే మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా. అప్పుడే సో, పర్ఫెక్ట్ అప్పుడు రెమెడీ ఇస్తారు. ఆ! హ్మ్. ఇప్పుడు మనం గూడా ఇట్లా ఎవరికి కుజుడు బాగలేదో, హ్మ్. వాళ్ళ చక్రం మనం నార్మల్‌గా చూసే వాళ్ళకి తెలీదు. బట్ ఇవన్నీ ఫుల్ అనలైజ్ చేసి దాని తర్వాత వాళ్ళకి కొన్ని పూజలు అవి ఒకవేళ నెగెటివ్ ఉంటే అవి రిమూవ్ చేసేసి దానికి సంబంధించిన పూజలు ఎలా చేయాలనేది ఇస్తాము. హ్మ్. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు. హ్మ్. వాళ్ళకి ఇన్ మంచిగా జనరల్‌గా చేసుకోవడానికి ఏం చేయొచ్చు? కామన్‌గా. కుజుడు అంటేనే దానికి అధిదేవత స్వామివారు సుబ్రహ్మణ్య స్వామి. ఆ! అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఎక్కువ మొక్కేవాళ్ళేందంటే తమిళనాడులో ఎక్కువ హ్మ్. మొక్కుతారు. ఇక్కడ కూడా ఇప్పుడైతే చేస్తున్నారు. కానీ ఇది మంగళవారము, హ్మ్. లేదు షష్ఠి తిథిలో, హ్మ్. అలాంటి తిథిలో మనం వచ్చేందంటే స్వామివారి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ, లేదు ఆయనకు చేతిలో త్రిశూలం లాంటి వేలు పెట్టి ఉంటాడు కదా! హ్మ్. దానికి అభిషేకం కానీ, హ్మ్. ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా ఈ కుజదోషం అనేది పోతది. ఓకే. అద్భుతం. మేజర్‌గా. సో, అలా కూడా చేసుకోవచ్చు. రైట్ మేడం. అయితే కుజుడికి సంబంధించి ఒకవేళ ఇటువంటి ఇప్పుడు మీరు చెప్పారు ఎటువంటి సమస్యలొస్తాయనేది చాలా వివరంగా తెలియజేశారు. ఒకవేళ ఈ సమస్యల్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు జాతక పరిశీలన చేసి, దానికి తగినట్టుగా గనక రెమెడీ గనక ఇస్తే అవును. డెఫినిట్‌గా ఇంపాక్ట్స్ నుంచి బయటపడతారు అనేది అవును. ఎంతోమంది క్లయింట్స్ కూడా మనకి ఎన్నో కాల్స్ చేసి వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌ని మనతో పంచుకున్నారు. మీరొకసారి అవి కూడా ఒకసారి రిఫర్ చేయండి. ఆ తర్వాతే మేడంని కాంటాక్ట్ చేయండి. రైట్ మేడం. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో వెరీ మచ్ థాంక్ మేడం. యూ. నమస్తే.